మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ సాయి పల్లవి బ్రో. సాయి పల్లవా? ఏంటి ఆవిడ సినిమాల్లో బాగా నచ్చిన సినిమా అంటే ఏం పేరు చెప్తారు? తండేల్. తండేలేనా? రీసెంట్గా ఫిదా. తండేల్ ఎంటైర్ సినిమా అంతా ఆవిడే కనిపించినట్టుంది, చాలా వరకు 90% ఆవిడే ఉన్నట్టుంది. ఏంటి ఆవిడలో ఏం నచ్చుతుంది అంటే డాన్సా, యాక్టింగ్, ఏం నచ్చుతుంది? డాన్స్, కళ్ళ ఎక్స్ప్రెషన్, అంటే తను చేసే మూమెంట్స్ అనేవి ఎవరు చేయలేరు. అంటే తెలుగు టీఎఫ్ఐలో అనేది తనను మించిన డాన్సర్ ఎవరు లేరు. అంటే హీరోయిన్స్ని బట్టి తీసుకుంటే తనను మించిన డాన్సర్ ఎవరు లేరు. తను చేసే డ్యాన్స్ ఏంటంటే లైఫ్ ఉంటుంది. తను ఎవరైనా కానీ కొంచెం ఆర్ట్ బట్టి చేస్తారు, కాబట్టి తను ఏంటి అంటే లైఫ్ ఎంచుకుంటుంది. సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు కదా. అవునండి, తన పిదా నుంచి తను మనకి లేడీ పవర్ స్టార్. తనని ఎవరు మించలేరు. ఎందుకంటే మన తెలుగులో సాయి పల్లవిని తీసుకొచ్చింది అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు ఎంత ప్రోత్సహిస్తారో మనకు తెలుసు. అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, న్యూ స్టార్స్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఇంతగా అంటే కింద నుంచి పైదాకా ప్రోత్సహించే వాళ్ళు ఉండటం వేరు, అలాంటి వాళ్ళు దొరకడం వేరు. సో సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ మూవీ అన్న చేస్తే బాగుంటుంది అంటారా? లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చేస్తున్నారు, పెళ్లి కాని వాళ్ళు చేస్తున్నారు, టీఎఫ్ఐలు చేస్తున్నారు, తమిళ వాళ్ళు చేస్తున్నారు, ఎవరైనా చేస్తున్నారు. మన టీఎఫ్ఐలో చేసేది ఎవరు? ఓన్లీ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు టీఎఫ్ఐలో కనుక మన లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే పక్కా హిట్ చేస్తాం మేమైతే. అంటే యాక్చువల్గా వాళ్ళు హీరోయిన్స్ నుంచి ఎక్కువ గ్లామర్ కోరుకుంటూ ఉంటారు మన తెలుగు సినిమా వాళ్ళు, కానీ సాయి పల్లవి విషయంలో అది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటది? అది తెలుగు సాంప్రదాయం. తెలుగు సాంప్రదాయం వల్ల తెలుగు టీఎఫ్ఐ ఫ్యాండమ్ అనేది సాయి పల్లవికి వర్తించింది అంతే. ఓకేనా? ఎంతమంది తెలుగులో యాక్ట్ చేశారో వాళ్ళందరికీ లేని ఫ్యాండమ్ ఎందుకు వచ్చింది? సాయి పల్లవికి ఎందుకు వచ్చింది? తను తెలుగు సాంప్రదాయాన్ని ఎంత గౌరవించిందో మనకు తెలుసు. తెలుగు పట్టు చీరలో కానీ, తను చీర కట్టే అందంలో కానీ, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను వే ఆఫ్ టాకింగ్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్తో కానీ, ఎవరితో అయినా కానీ తను మాట్లాడే విధానం వేరు. తనకి అందుకనే ఎక్కువ ఫ్యాండమ్ అనేది పెరిగిపోయింది. అందుకనే తనని లేడీ పవర్ స్టార్ అంటారు. అంటే గ్లామరస్గా చూపించకపోయినా సరే, అంటే యాక్చువల్ గ్లామర్ కోరుకుంటూ ఉంటారు కదా యూత్, అది లేకపోయినా సరే ఇష్టపడడానికి కారణం అదేనంటారా? ఆవిడ సాంప్రదాయంగా యాక్టింగ్, తెలుగు పట్ల ఇచ్చే గౌరవం, అంటే తెలుగు పట్ల వ్యవహరించే వ్యక్తిత్వం, తను తెలుగు పట్ల డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తన యాక్టింగ్ కానీ, తెలుగు ఇచ్చే మర్యాద కానీ, డైరెక్టర్కి ఇచ్చే మర్యాద కానీ, హీరోల పట్ల వ్యవహరించే మర్యాద కానీ, ఇవన్నీ పరిగణించి మన టీఎఫ్ఐ యువత అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యువత సాయి పల్లవి గారికి ఫ్యాండమ్గా క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నడవలేము అనుకునే వాళ్ళకి సాయి పల్లవి చెప్పుతో కొట్టిన మాట అనేది చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనను మించిన నటి ఎవరు లేరు. పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా పద్ధతి మనకి కావాల్సింది ఏంటంటే తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టేవాళ్ళు. ఎప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ తెలుగు సాంప్రదాయం నిలబెట్టేవాళ్ళు కావాలి. తెలుగు సాంప్రదాయాలను నిలబెట్టే వాళ్ళలో ఫస్ట్ ఉండేది సాయి పల్లవి గారు. అందుకనే మేము సాయి పల్లవిని గౌరవిస్తాం, సాయి పల్లవికి ఫ్యాండమ్ చేస్తాం. లేడీ పవర్ స్టార్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ ఉంటుంది, అసలు మామూలుగా కాదు. అసలు మీరు అది హిట్ అనే హిట్ తీయక ముందే చెప్తున్నాను, అది హిట్లోకే పరిగణించుకోవచ్చు మీరైతే. అది. థ్యాంక్ యూ.